కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎల్లమ్మ బీడు కాలనీలో పోలీసులు తనిఖీలు చేశారని సీఐ శ్రీనివాసులు తెలిపారు. 2000 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. సమాచారం మేరకు నిన్నటి దినము అనగా 25/12/2024 తేదీ పోలీసు వారు సివిల్ సప్లైస్ ఏటీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ గారు కలిసి ఎల్లమ్మవీడి ఏరియాలో ఎమ్మిగనూరు టౌన్ ఎల్లమ్మవీడి ఏరియాలో ఓపెన్ ప్లేస్లో ఈ పీడిఎస్ రైస్ ఉన్నటువంటి సమాచారం రావడం మేరకు అక్కడికి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళ సమక్షంలో పంచనామా రెడీ చేసి ఆల్మోస్ట్ అక్కడ 46 బ్యాగ్స్ రైస్ను వెయిట్ చేసిన తర్వాత 2140 కేజీల రైస్ వెయిట్ ఉండాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసుకుని తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఎక్కువ అమౌంట్ అమ్ముతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిలో భాగంగా ఇదే ఎదుగుల ఆకాశం అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ద్వారా ఇంకా ఇంట్రాగేషన్ చేసి నెక్స్ట్ ఎవరు తీసుకున్న విషయం కూడా దాన్ని తెలియడం జరుగుతుంది. తర్వాత ఈ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి చర్యలు పాల్పడి మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము.